చూడండి ఈ పచ్చడి ఎంత చింతకాయ పచ్చడి అండి. ఎండి మిరగాయలతో చింతకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో దాని విధానం ఏమిటో చూడండి. నోరు ఊరిపోయే మన చింతకాయ పచ్చడి అండి. నోరు ఊరిపోయే ఎంతో ఇష్టం అండి. వెనకటి కాలం పద్ధతిలో చేశానండి. ఈ పచ్చడి మీకు కావాలి, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నోళ్ళు, రానోళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి మనం చూసొద్దాం రండి. ఈ చింతకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకునే విధానం ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసొద్దాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు మంచి ఐటెంతో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి. అర్థమైపోతున్నట్టుంది, చూస్తేనే అర్థమైపోతుంది కండి. చింతకాయ పచ్చడి, ఎండి మిరగాయలతో చింతకాయ పచ్చడి ఎలా నూరుకోవాలో దాని విధానం ఏంటో చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో వీడియోలో చూద్దామండి. ఫస్ట్ శనగిత్తులు అండి. శనగిత్తులు వచ్చేసి ఒక 3/4 కప్పు అండి. 3/4 కప్పు శనగిత్తులు. చింతతొక్కు అండి. చింతతొక్కు వచ్చి 1 కప్పు. చిన్నెల్లిపాయలు వచ్చి చిన్నగడ్డలు 2 అండి. పెద్దగడ్డ అయితే 1. ఎండుమిరగాయలు వచ్చేసి ఒక 100 గ్రాములు ఎండుమిరగాయలు. కరివేపాకు, జీలకర్ర, 4 టమాటాలండి, తగినంత ఉప్పు, ఆయిలు. ఇంక ఈ పదార్థాలతో మనం చింతకాయ పచ్చడి ఎండుమిరగాయలతో ఎలా ఎలా తయారు చేయాలో దాని విధానం ఏంటో చూద్దాం రండి. చూడండి, ఫస్ట్ మనం బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకొని ఉత్త బాండీ అండి. బాండీ పెట్టుకొని శనగిత్తులు వేయించుకోవాలండి. 3/4 కప్పు శనగిత్తులు ఉన్నాయి కదా, లైట్గా వేయించుకోవాలండి. మరి ఎక్కువ కాకుండా మనం లైట్గా వేయించుకోవాలి. ఇక చూడండి, చక్కగా వేయించుకోవాలి. చూడండి, మనకి శనగిత్తులు చక్కగా మనకి ఏగిపోయినాయండి. శనగిత్తులు చక్కగా మనకి ఏగిపోయినాయి. ఈ పల్లీలు పక్క తీసి పెట్టుకుందామండి. ఇదిగోండి, ఆయిల్ ఎండుమిరగాయలు వేసుకోవాలి. ఫస్ట్ ఎండుమిరగాయలు మనం తీసుకున్నాం కండి, 100 గ్రాములు ఎండుమిరగాయలు. ఆ ఎండుమిరగాయలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి బాగా. ఎండుమిరగాయలు ఎర్రగా వేగాలండి, బాగా వేగాలి. చూడండి, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాం కదా. ఇప్పుడు ఇవి బాగా వేయించుకోవాలి. తక్కువ మంటలో పెట్టుకోవాలండి, సిమ్ములో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే పేలుతాయండి. చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. సిమ్ములో పెట్టుకొని కొంచెం లైట్గా వేయించుకోవాలండి, మరీ కాకుండా లైట్గా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకండి. చూడండి, మనకి చక్కగా మిరగాయలు వేగిపోయినాయండి. ఇలా కలరు చేంజ్ అయ్యేటట్టు వేయించుకోవాలండి, మరీ కాకూడదండి, మరీ ఎర్రగా కాకుండా లైట్గా వేయించుకోవాలి. కొంచెం 1 స్పూన్ ఆయిల్ పోసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. చూడండి, తీసి అది ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మనం కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కొంచెం కరివేపాకు అదే బాండీలో. కొంచెం జీలకర్ర, ఎందాక తీసుకున్నాం కానీ మన జీలకర్ర అండి. చూడండి, జీలకర్ర వేసుకోవాలి. ఇందాక చెప్పా కదండి, మనకి కరివేపాకు కూడా మగ్గాక వేసుకోవాలండి. జీలకర్ర ఇందాక చూపించా కదా, ఒక 1/4 కప్పు జీలకర్ర కూడా కొంచెం వేగాలండి లైట్గా. ఇంకా ఆయిల్ అక్కలేదండి, ఇందాక వేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, దాంట్లోనే కొంచెం లైట్గా చూడండి చక్కగా మనకి జీలకర్ర కరివేపాకు ఇలా మగ్గిపోవాలి. చూడండి, మగ్గిపోయినాయండి చక్కగా. చూడండి, చక్కగా ఆ కరివేపాకు మన జీలకర్ర మొత్తం కలిసి, ఇదిగోండి మన జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇంతవరకు వేయించుకున్నామండి. ఇవన్నీ పక్కన పెట్టుకున్నాం. అదే బాండీలో ఒక కప్పు ఆయిల్ పోసుకోవాలండి. 1 కప్పు ఆయిల్ పోసుకొని మనం ఇందాక 4 టమాటాలు తీసుకున్నాగా, ఇవి చక్కగా కట్ చేసుకొని ఇదిగోండి ఆయిల్లో వేయించుకోవాలండి. టమాటాలు ఒక గంటతో ఇదిగోండి ఈ గంటతో 1 గంట ఆయిల్ పోసుకొని, ఇందాక 4 టమాటాలు చూపించా కానీ పక్కన పెట్టుకొని అవి కట్ చేసుకొని ఆ టమాటాలు ఈ ఆయిల్ వేసి వేయించుకోవాలండి. ఈ ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఈ ఆయిల్లో బాగా వేగాలండి, టమాటాలు ఆయిల్లో బాగా వేగాలి. చూడండి, టమాటాలు మొత్తం ఈ ఆయిల్లో బాగా మెత్తగా ఉడికిపోవాలండి, మెత్తగా అయిపోవాలి. టమాటాలు మొత్తం ఈ ఆయిల్లో మెత్తగా అయిపోవాలండి. చూడండి, చాలా బాగుంటుందండి, ఎంతో టేస్టీకరం అండి. మన వెనకటి కాలంలో చేసుకునే పద్ధతి అండి ఇది. చింతకాయ పచ్చడి చాలా బాగుంటుంది, టేస్టీకరమైన ఎండుమిరగాయలతో ఎంత టేస్టీగా ఉంటుందంటే, వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని ముద్దపప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీ కూడా ఉంటుందండి. చాలా ఈజీగా తొందరగా రెడీ అయిపోయిద్దండి చింతకాయ పచ్చడి ఎండుమిరగాయలతో.
చూడండి ఇదిగోండి టమాటాలు మనకు మగ్గిపోతున్నాయి కదా, ఒక్క నిమిషం ఉంటే మగ్గిపోతాయి. చూడండి ఒక కప్పు మనం ఇందాక రెండు రెండు చిన్న సైజు చిన్నెల్లిపాయలు తీసుకున్నాం, కానీ అవి కూడా ఈ ఆయిల్లోకి వేసి మగ్గించుకోవాలండి. ఇలా ఆయిల్లోకి వేసి కొంచెం మగ్గించుకుంటే టేస్ట్ వచ్చిందండి. చిన్నెల్లిపాయలు స్మెల్ చాలా బాగుంటుందండి. చిన్నెల్లిపాయలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, హార్ట్కి కూడా హెల్త్కి చాలా మంచిదండి. చూడండి టమాటాలు చక్కగా మగ్గిపోయిన ఎంత కలర్ఫుల్గా పడుతున్నాయో మనం చిన్నెల్లిపాయలు మధ్యలో వేసుకున్నాం. చాలా బాగుందండి, బాగుంటుందండి. ఎండుమిరగాయలతో ట్రై చేయండి ఎప్పుడన్నా. చూడండి చక్కగా మనకు టమాటాలు చిన్నెల్లిపాయలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం చింత తొక్కేసుకున్నామండి. దీంట్లోనే చింతకాయ పచ్చడి వేసుకు చూడండి చక్కగా మనకి మగ్గిపోయిందండి. టమాటాలు చిన్నెల్లిపాయలు మగ్గిపోయింది. ఇది కూడా పక్కన పెట్టేసుకున్నామండి చక్కగా. చూడండి చక్కగా మనకి ఎండుమిరగాయలు, జీలకర్ర, కరివేపాకు మొత్తం కలిసి ఫస్ట్ మనం ఇంతవరకు మిక్సీ పట్టుకున్నామండి. టమాటాలు కానీ ఇప్పుడు కానీ ఏమైట్లేదండి. ఓన్లీ ఎండుమిరగాయలు, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసుకొని మనకు సరిపోయినంత ఉప్పు వేసుకుందామండి. మనకి ఎంత సరిపోతే అంత ఉప్పు ఇదిగోండి. ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేద్దామండి. దీన్ని మిక్సీ పట్టేద్దాం. చూడండి మనకి కారం చక్కగా రెడీ అయిపోయిందండి. ఈ కారం వచ్చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. కారం చూడండి అంత మంచి స్మెల్ వస్తుందంటే సూపర్గా ఉందండి. కారం తీసుకొని పక్కన పెట్టుకున్నాము. అదే మిక్సీ గిన్నెల్లో మనం శనగిత్తులు వేసుకుందామండి. మళ్ళీ శనగిత్తులు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. ఇదిగోండి శనగిత్తులు వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేద్దాం. ఇదిగోండి మన శనగిత్తులు కూడా పొడి ఇలా చేసుకుందామండి. ఇదిగోండి పొడి కూడా ఎంత స్మెల్ వస్తుందో. మనం చక్కగా వేయించుకున్నాం కదండి. శనగిత్తులు కూడా వేయించుకునేళ్ళకే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు చింతకాయ పచ్చడి ఇందాక 3/4 కప్పు చింతకాయ పచ్చడి తీసుకున్నా కూడా ఆ చింతకాయ పచ్చడి కూడా మిక్సీలో వేసుకోవచ్చండి. రోలు ఉంటే రోట్లోనే దంచుకోవచ్చు అండి. రోల్లో దంచుకుంటే రోల్లో కూడా దంచుకోవచ్చు. కాకపోతే నేను రోళ్ళు దంచలేక ఇలా చేస్తున్నానండి, మిక్సీ పడుతున్నా. మీకు కావాలంటే రోట్లో కూడా దంచుకుంటే ఇంకా బాగుంటుందండి. రోట్లో చూడండి చక్కగా మనకు టమాటాలు, చిన్నెల్లిపాయలు కూడా వేసుకున్నామండి. అదే కారంలో శనగిత్తులు పల్లీలు దాంట్లోనే పొడిలోనే టమాటాలు, చిన్నెల్లిపాయలు వేసామండి. ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టేద్దాం. మనం టమాటాలు కూడా వేసుకున్నాం కండి. ఇప్పుడు కారం కూడా వేసుకున్నాం. కారం వేసుకొని కొంచెం వాటర్ అండి, ఎంతో ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకొని ఇప్పుడు ఇది మొత్తం కలిసి మనం మిక్సీ పట్టేద్దాం. చూడండి చింతకాయ పచ్చడి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇంకా రోట్లో నూరుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి, కానీ నేను రోట్లో నూరలేక ఇట్లా మిక్సీ పట్టాను. అంత బాగుందో చూడండి, అస్సలకి చాలా బాగుందండి. ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేద్దామండి. మనం తాలింపు పెట్టుకున్నా ఒకటే, తాలింపు పెట్టుకోకుండా ఇలా వేసుకొని కూడా తినొచ్చండి. కాకపోతే మీకోసం నేను వీడియో కోసం తాలింపు పెడుతున్నానండి. తాలింపు చూద్దాం. చూడండి సేమ్ అదే బాండీ అండి. ఆ బాండీ పొయ్యి మీద పెట్టి గ్యాస్ కొట్టుకొని 1 గంటన్నర ఆయిల్ అండి, కొంచెం ఎక్కువే పట్టిద్ది. ఒక 2 గంటల ఆయిల్ అండి. చూడండి మనకి ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు ఈ ఆయిల్ వచ్చేసి పోపు దినుసులు అండి. పచ్చిపప్పు, జీలకర్ర తెలుసు కదండి. పోపు దినుసులు అంటే పోపు దినుసులు, కొంచెం పోపు దినుసులు ఇవ్వండి. కరివేపాకు, కొంచెం పోపు దినుసులు, చిన్నుల్లిపాయలు, ఈ 3 తాలింపులు వేసుకోవాలండి. ఉంటే కొంచెం ఎండుమిరగాయలు వేసుకోవచ్చండి. నేను ఎండుమిరగాయలు ఇందాక దానికే సరిపోయినాయండి, లేవండి. ఉంటే మీరు కూడా తాలింపులు ఎండుమిరగాయలు కూడా వేసుకోవచ్చు. లేవు కాబట్టి నేనే లేదండి. ఇదిగోండి చక్కగా మనకి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. తాలింపు వేసుకోకపోయినా అట్లా తినొచ్చండి, కానీ తాలింపు వేసుకుంటే కొన్ని రోజులు నిల్వ ఉంటుంది. 1 మంత్ అయినా నిల్వ ఉంటుందండి. నేను నిజం చెప్తున్నానండి, 1 మంత్ కరెక్ట్గా నిల్వ ఉంటుందండి. దీంట్లో మనం ఏమి వేయలేదు కాబట్టి చాలా బాగుంటుందండి. చింతొక్కు ఎండుమిరగాయలతో అండి. ఎండుమిరగాయలు వేయించుకొని తాలింపు అండి. చూడండి పచ్చడి వేసేసుకోవాలండి. తాలింపు మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ పచ్చడి అంతా వేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. అసలు వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉందంటారండి. మీరు కూడా ఎలా చూడండి చక్కగా మనకి తాలింపు కూడా అయిపోయిందండి. చూడండి అసలు మంచి స్మెల్ వస్తుందండి. ఎంత బాగుందంటే స్మెల్ నోరు ఊరిపోతుందండి. వేడి అన్నంలోకి వేసుకొని తినాలనిపిస్తుంది. అంత బాగుందండి. ఇట్లా చేసుకోండి, ఇలా మీరు ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఎండుమిరగాయలు చింతకాయ పచ్చడి చాలా బాగుంటుంది, టేస్టీగా. పిల్లలకు కూడా చిన్న పిల్లలకు కూడా వేడి అన్నంలోకి వేసి పెడితే అరుగుదలకి చాలా మంచిదండి.
అరుగుదలకి చింతకాయ పచ్చడి చాలా మంచిదండి. ఈ పులుపు అనేది చాలా మంచిదండి. చూడండి ఇంక అయిపోయిందండి. మనం గ్యాస్ కట్టేసుకొని దించేసుకుందాం. చూడండి అయిపోయిందండి. చాలా బాగుందండి. మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ ఇవ్వట్లేదు, పక్కనున్న బెల్ కొట్టని నొక్కట్లేదు ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ కొట్టని నొక్కితే మీకు వీడియోలు వెంటనే చేయంగా నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.